పేదలంటే చిన్నచూపు, సంక్షేమ పథకాలంటే వెగటు. పైకి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే అధికంగా సంక్షేమ పథకాలు ఉంటాయని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. పాలనలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు కూటమి పాలకులు. ఆరోగ్యశ్రీతో కోట్లాది మందికి ఆరోగ్య భరోసా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదైతే ఆరోగ్యశ్రీ పేరును మార్చి బకాయిలను చెల్లించకుండా నెట్వర్క్ ఆసుపత్రులను రోడ్డు మీదకు లాగి అద్భుత పథకాన్ని అంపశయ్య మీదకు తీసుకొచ్చారు చంద్రబాబు. తమకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు తెగేసి చెప్పాయి. చంద్రబాబు సర్కార్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేశాయి. దాంతో ఆంధ్రప్రదేశ్లో పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. ఇంతకాలం ఆరోగ్యశ్రీ ఉందిలే అనుకున్న ప్రజలకు ఏం చేయాలో దిక్కు తెలియని దుస్థితి. అనారోగ్యం పాలై చేతిలో చిల్లి గవ్వలేక ఆరోగ్యశ్రీ కార్డు ఉందనే ధైర్యంతో ఇంతకాలం ఆసుపత్రులకు వెళ్తూ వచ్చిన పేద, మధ్యతరగతి రోగులకు అక్కడ సేవలు ఆపేశారనే వార్త గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఆరోగ్యశ్రీ సేవల బంద్ మొదలై 6 రోజులు గడుస్తున్న చంద్రబాబు సర్కార్లో ఎలాంటి చలనం లేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో చర్చలంటూ కల్లబొల్లి కబుర్లతో కాలం వెల్లదిస్తున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం కోసం చంద్రబాబు ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు అందటంలో నిమిషం లేట్ అయినా సరే ప్రాణాలు పోతాయి. అలాంటిది 6 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవల్ని పునరుద్ధరించలేదంటే చంద్రబాబు సర్కార్లో ఎలాంటి నిర్లక్ష్యం తాండవిస్తోందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ, సామాజిక, ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేయాలో ఆలోచన కూడా లేకుండా ఈరోజు కొంతమంది ప్రకటనలు చూసాం. దీన్ని ఇన్సూరెన్స్ బీమా కంపెనీలకు అందిస్తామని చెప్తా ఉన్నారు. బీమా కంపెనీలకి చెల్లించాలంటే ఒక్కసారే 4,000 కోట్లు చెల్లించాలి బీమా కంపెనీలు. బీమా కంపెనీలకి ప్రభుత్వం ఒక్కసారే 4,000 కోట్లు చెల్లించలేక చేతులెత్తేసే కార్యం. ఒకవైపు టెండర్లు పిలిచామంటున్నారు. టెండర్లు పిలిచి అవి ఓపెన్ కూడా చేయలేదు. ఎట్లా ఉందంటే ఈ ప్రభుత్వ పరిస్థితి ముందు ఒక నొయ్యి వెనకొక గొయ్యి ఆ టైప్లో ఉంది. ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయాలంటే 3,000 కోట్లు చెల్లించాలి. ఇది చెల్లించలేక ఒకవైపు ప్రభుత్వం చేతులు ఎత్తేసే కార్యక్రమం ఒకవైపు జరుగుతుంటే అసలు ఇన్సూరెన్స్కి ఇవ్వాలా లేదా దాని మీద ఇంతవరకు డెసిషన్ తీసుకు. కూటమి పాలనలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల కాలంలో బకాయిలు విడుదల చేయాలంటూ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు 3 సార్లు సమ్మె బాట పట్టాయి అంటేనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అని కొత్త పథకం తీసుకొని వస్తున్నామని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేకుండా చేసి తన అనుచర గణం నిర్వహించే బీమా సంస్థలకు వైద్య రంగాన్ని అప్పగించాలని చూస్తున్నారనే విమర్శలున్నాయి. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ వల్ల ప్రజలకు ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని, బిల్లులు అప్రూవల్ చేసే సమయంలో బీమా సంస్థలు కొర్రీలు పెడతాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్యశ్రీ పేరు రాష్ట్రంలో వినబడకుండా పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యాన్ని దూరం చేయడానికి చంద్రబాబు చేస్తున్న కుట్రలో భాగంగానే మహోన్నత పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని వైద్య నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.